సంగారెడ్డిలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఐబీ నుండి కొత్త బస్టాండ్ వరకు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ర్యాలీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గోకుల్ కృష్ణ, సురేందర్, జిల్లా అధ్యక్షులు పట్లొల్ల మల్లికార్జున్ పాటిల్, ముఖ్య సలహాదారులు చంద్రయ్య స్వామి, కార్యదర్శి సుధాకర్ గౌడ్, శ్రీనివాస్, శాలివాహన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయిలు, జిల్లా మహిళా కమిటీ అధ్యక్షురాలు మంజుల గౌడ్, ప్రధాన కార్యదర్శి వీరమణి, అధికార ప్రతినిధి మంగగౌడ్, కార్యదర్శి మానస యువజన విభాగ అధ్యక్షులు జావేద్, సదాశివపేట మండల అధ్యక్షుడు కుమ్మరి గోపాల్, జరా సంఘం మండల అధ్యక్షుడు శివకుమార్, భద్రప్ప, సంగమేష్, ఆంజనేయులు, బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. జీవో నంబర్ 9ని మరి హైకోర్టు న్యాయస్థానము స్టే విధించడం వల్ల ఇవాళ తెలంగాణలో ఉన్న బీసీలు ఎంతో బాధపడుతున్నటువంటి విషయము న్యాయస్థానము గ్రహిస్తుందని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. మరి బీసీల సంఖ్య 56-60% ఉన్నప్పటికీ కూడా 42% మరి రిజర్వేషన్లు ప్రభుత్వం కల్పిస్తే మరి అది గవర్నర్ నుంచి రాష్ట్రపతికి పోయి అక్కడ ఆగిపోవడం చాలా దురదృష్టకరం. మరి దీనికి కేంద్ర ప్రభుత్వం మరి చర్య తీసుకొని ఎంబడే ఈ జీవోను సుప్రీంకోర్టు ద్వారా అయినా సరే దీని మీద స్టే ఇచ్చి యథావిధిగా 42% రిజర్వేషన్ అమలు చేసినట్టయితే విద్యాపరంగా, ఉద్యోగపరంగా, ఆరోగ్యపరంగా, మళ్ళీ రాజకీయ పరంగా కూడా బీసీలకు ఒక అవకాశాన్ని కల్పించినట్టు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కొన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మేము ఎందుకు చేయాలన్న ఆలోచన పక్కకు పెట్టి మరి కేంద్ర ప్రభుత్వము పెద్ద మనసు చేసుకొని బీసీల పైన మీరు కనికరించి ఈ యొక్క జీవోను అమలు చేసినట్టయితే బీసీలు కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇలా బీసీలు అంటే ఆశామాష కాదు, మరి ఇన్నేళ్ల నుంచి అందరికి అవకాశాలు ఇచ్చిన మీ చేతి కింద పనిచేస్తూ మిమ్మల్ని గద్దెలెక్కించిన చరిత్ర ఈ బీసీలదే అన్న సంగతి మర్చిపోయి రాజకీయ లబ్ధి కోసం బీసీలను వాడుకోవద్దని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఆర్ కృష్ణయ్య గారు జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆదేశాల మేరకు మరి సంగారెడ్డి జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఈ ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ప్రభుత్వాలు ఆలోచించవలసిన అవసరం బీసీలకు ఇవ్వవలసిన రిజర్వేషన్లు ఇవ్వాలని కోర్టులో అడ్డమేసి బీసీలకు నష్టం జరిగే విధంగా చేసే వాళ్లకు మరి బీసీలే బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అగ్రకులాలలో కూడా బీసీలకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ కొంతమంది చీడ పురుగులు తలిగి మరి కోర్టుకోవాల్సిన అవసరము మీకు ఎందుకు వచ్చిందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అన్ని పార్టీలు ఆమోదం తెలిపినప్పటికీ కూడా మరి కేంద్ర ప్రభుత్వంలో ఎందుకు ఆగింది అనేది ఒక్కసారి ప్రతి బీసీ సోదరుడు ఆలోచించుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ర్యాలీని విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. అట్లాగే మరి రాష్ట్ర ప్రభుత్వము బీసీలను మరి ఎదిగేలా ఒక జీవో నంబర్ 9ను స్థానిక సంస్థలకు అనుకూలంగా ఉన్నటువంటి జీవో నంబర్ 9ను తీసుకొని మరి అసెంబ్లీలో పెట్టి అఖిల పక్షాలు అందరినీ కూడా కలుపుకొని ఆ జీవోను గవర్నర్ పంపినట్లయితే అక్కడ పంపించిన తర్వాత కూడా మరి గవర్నర్ యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పటికీ 6 నెలలు గడిచిపోయినాయి. అంటే పరోక్షంగా ఈ 6 నెలలు గడిచిపోయిన జీవోలు గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంటే అవి పరోక్షంగా పాస్ అయినట్లే లెక్క. కానీ అవేమి పట్టించుకోకుండా హైకోర్టు కూడా ఈరోజు జీవో నంబర్ 9 కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసి మరి బీసీలకు అన్యాయం చేసిందిగా మేమందరం భావించాల్సి వస్తుంది. కాబట్టి ఈ యొక్క జీవో నంబర్ 9ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి పునఃపరిశీలన చేసి కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సహకరించి సుప్రీంకోర్టులో కూడా మరి ఈ జీవో నంబర్ను పాస్ చేసి బీసీలకు స్థానిక సంస్థలలో మరి న్యాయం చేసినట్లయితే బీసీలందరూ ఎదగడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి జై బీసీ. ఈరోజు ఈ ధర్నా ర్యాలీ చేసినాం. మాకు 56% జనాభాలో మేము 56% ఉన్నా కానీ ఇచ్చిన 42% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సక్రమంగా మాకు అందేటట్లు ఇచ్చేయాలి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నందున
చట్టసభలలో వాళ్ళ సభ్యుల సంఖ్య ఉన్నది దామాష ప్రకారం. మా బీసీలకు ఎక్కడ ఇది లేనందున మేము కూడా ఇదవుతుంది. మాకు ఖచ్చితంగా కావాలని మేము కోరుకుంటున్నాం. మాకు ఈ రిజర్వేషన్ వర్తించాలి. మా బీసీ బిడ్డలందరూ మీ అన్నదమ్ములు లాంటి వాళ్ళు, మీరు కూడా దయతలిచి అందరినీ అగ్రవర్ణాల వారిని చేతులెత్తి వేడుకుంటున్నాం. మేము బీసీలందరం మాకు సాయం చేసి మాకు ఈ 42% వచ్చేటట్లు కూడా కోర్టులు కూడా ఇచ్చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ రోజు జరుగుతున్న మన బీసీలకు అన్యాయం ఎంత జరుగుతుందంటే మనకు ముద్ద ఇచ్చి నోటి బదులు తీసుకొచ్చి కూడా తీసేస్తున్నారు. సో మనకి ఇచ్చిన 42% రిజర్వేషన్ వాళ్ళు ఇవ్వాలి, లేకపోతే గడ్డి పరకలన్నీ కలిసి ఏనుగును కట్టేసినట్టు మా బీసీలంతా ఐక్యమై మేము ఉన్న 56% కూడా అందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి అందరినీ సునామీలాగా ముంచేస్తాము. ఒకవేళ రిజర్వేషన్ 9 మాకు జీవో అమలు చేయకుంటే రోడ్లపై ధర్నాలు చేస్తాము. అన్ని విధాలా చేసి మాకు రావాల్సినటువంటి 42% రిజర్వేషన్లు మేము తీసుకుంటాం. జై బీసీ, జై బీసీ.